హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ హ్యాబిట్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తెలియని వాళ్ళ కోసం, నా పేరు కృష్ణప్రియ. ఈరోజు జస్ట్ ఊరినే బ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను మీకు చిన్న రెసిపీ, అంటే రెసిపీ కూడా కాదు, చిన్న ప్రాసెస్ లాగా చూపిస్తాను. అంటే అమ్మ వాళ్ళు, అమ్మమ్మ, నాయనమ్మలు అందరూ పెరుగు మీద మింగడి తీసి దాన్ని స్టోర్ చేసి కొంచెం అంత మింగడయ్యాక దాంట్లో వాటర్ పోసి దాన్ని మజ్జిగలా చేసి మళ్ళీ దాంట్లో నుంచి వెన్న పోసి తీసి దాన్ని పొయ్యి మీద పెట్టి కరగబెట్టి దాన్ని నెయ్యిలా చేశారు కదా. ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నానంటే, మింగడి స్టోర్ చేసిన మింగడిని దీని యూజ్ లేకుండా జస్ట్ 2 to 5 minutes లో వెన్న పోస్ట్ చేసేసి నెయ్యి కూడా స్పాన్ ఆఫ్ 10 to 15 minutes లో మొత్తం అయిపోయేటట్టు నేను మీకు చూపిస్తాను. అంటే ఇది అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం, మాక్సిమం ఇప్పుడు అందరూ ఇలాగే చేస్తున్నారు కానీ ఊరికే తెలియని వాళ్ళ కోసం అన్నట్టు చేశాను. చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ మింగడి తీసుకున్నాను, మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసాను. ఎక్కువ వాటర్ పోసారంటే లాస్ట్లో మజ్జిగ వస్తుంది కదా, అది పల్చన అయిపోతుంది. కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ మూత కొంచెం టైట్గా పెట్టండి, ఎందుకంటే కొంచెం లూజ్గా ఉన్న లోపల మజ్జిగ అంతా మిక్సీ చుట్టూ స్పిల్ అయిపోతుంది. నేను ఇప్పటికి ఎన్నిసార్లు ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ని. చూడండి నేను అక్కడ ఎంత టైట్గా పట్టుకున్నాను మిక్సీ మూతని. ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి తీసిన వెన్నపూస అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి, మజ్జిగ అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలా నేను మింగడిని ఒక 3 to 4 rounds వేసాక వచ్చిన వెన్నపూస అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత మజ్జిగని మేము ఏం చేస్తామంటే, కొంతమంది చల్లట్లు అంటారు, కొంతమంది ఏమో మజ్జిగట్లు అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మేమేమో మజ్జిగట్లు అంటాము. ఆ మజ్జిగలో ఏం చేస్తామంటే కొంచెం రైస్ కడిగి ఒక మజ్జిగ సరిపోను 3 to 4 cups అలాగా, నేను 3 cups తీసుకున్నాను. రైస్ కడిగి ఆ మజ్జిగలో వేసి నానపెడతాము. ఒక 1 day నానపెడతాం. నానపెట్టాక రైస్ని తీసి మిక్సీ వేసుకొని లైక్ మజ్జిగట్టులాగా వేసుకుంటాము. నానపెట్టిన రైస్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నేను ఆ వెన్నపూసని పొయ్యి మీద పెట్టి ఒక 10 minutes అలాగా కరగబెడతాను. మనం ఒక స్పూన్ వేసి తిప్పుకుంటుంటే ఏంటంటే పొంగకుండా ఉంటుంది ఆ నెయ్యి అనేది. అసలు ఆ నెయ్యి వాసన ఎంతమంది నెయ్యి కరగబెట్టాక వచ్చిన గోగారి తింటారు? నాకైతే చిన్నప్పటి నుంచి ఇష్టం అది. ఐ విల్ ఎంజాయ్ ఇట్. తర్వాత నేను మార్నింగే నానబెట్టిన బియ్యము తీసి మిక్సీ వేసుకుంటున్నాను మజ్జిగట్లు వేసుకోవడానికి. ఏం చేయాలంటే ఆ పిండిని కూడా ఒక 2 hours బయట ఉంచి తర్వాత మజ్జిగట్టు వేసుకునేటప్పుడు అందులో కొంచెం సోడా ఉప్పు అండ్ సాల్ట్ వేసుకొని, ఇష్టమైన వాళ్ళు చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని దోశ వేసుకుంటే యూ విల్ ఎంజాయ్ దెమ్. ఆ రోజు ఈవినింగ్ పిల్లలు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారని చెప్పి డీమార్ట్కి అలా వెళ్ళాము. కాసేపు పిల్లల్ని సరదాగా బయటికి తీసుకెళ్దామని చెప్పి. ఆ డీమార్ట్లో వాళ్ళు చేసిన రచ్చ మామూలుగా లేదు, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇక్కడ మా పాప షాపింగ్ మాలే అవనివ్వండి, గ్రాసరీ స్టోరే అవనివ్వండి, అక్కడ ఇచ్చే ఆ ట్రాలీలో కూర్చొని షాప్ చేయాలంటది. అసలు అందులో కూర్చొని బాగా ఎంజాయ్ చేసిద్ది, మొత్తం స్టోర్ అంతా చూస్తా. మా బాబేమో దాన్ని తిప్పుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి అదే ఇప్పుడు వీళ్ళిద్దరు కళ్ళజోళ్ళు వాడు పెట్టుకున్నాడు. ఫస్ట్ కళ్ళజోడు పెట్టుకొని కొంచెం షో ఆఫ్ చేశాడని చెప్పి నేను పెట్టుకుంటా, నన్ను వీడియో తీ అని చెప్పి పెట్టుకుంది. ఇది కూడా నేను వీళ్ళు ఏమైపోయారని చెప్పి స్టోర్ అంతా ఎత్తుక్కుంటుంటే ఎక్కడున్నారో చూడండి. ఏం చేస్తున్నారు? నీ దగ్గర ఎన్ని ఉన్నాయి రా అలాంటి గన్నులు? 2 ఉన్నాయి అలాంటి గన్నులు.
ఇక్కడ మా బాబు వద్దులేమ్మా నీ దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి అనగానే సరే అని మాట విన్నాడు. పాప ఏమో కాదని చెప్పి ఏదో బొమ్మ తెచ్చుకుంది. మళ్ళీ దాన్ని ఉంచుకున్న ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర పట్టుకొని నుంచొని ట్రాలీలో వేసుకున్న తర్వాత నాకు ఇది వద్దులే వేరేది కొనుక్కుంటానని చెప్పి రిటర్న్ ఇచ్చేద్దామంటే బిల్ అయిపోయాక వాళ్ళు తీసుకోమంటే మళ్ళీ అక్కడే వేరే కౌంటర్కి వెళ్ళి నేను మా బాబు రిటర్న్ ఇచ్చి వచ్చాం. మళ్ళీ అదో టాస్క్ చూడండి. ఓకే అండి, ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. See you in the next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.